గురుడు మంచి పల్లెటూరు పోరడ్లా ఉన్నాడే. వీడికిస్తా చూడు ఒక చిన్న జలక్. నెంబర్ ఎంతో చెప్పాడు కదా, 9293320983. హలో, హాయ్. ఎక్కడా? ఆఫీస్లో. సాఫ్ట్వేరా? ఇదిగో బిల్. సాలరీ ఎంత? 50,000. అవును అవును. టిప్స్ ఏమన్నా వస్తాయా? ఏంటి? ట్రిప్లు ఏమన్నా వేస్తావా? ఫారెన్ ట్రిప్లా? అవును. అప్పుడప్పుడు. నీ పేరేంటి? కలుద్దామా? ఎక్కడా? కాఫీ డేలోనా? ఏ కాఫీ డే? బరిస్తా. నేను భరించలేను. సవేరా? మీ ఆరే. బాయ్. వాడికి భలే అయింది. మళ్ళీ చెప్దాం వాడికి. ఏంటి నాన్ స్టాప్ గా నవ్వుతున్నారు? ఆ బ్యారర్ గాడిని మన గీత అది వాడికి ఇప్పుడు వాడి పరిస్థితి పటాన్ చెరువులో పిత్త పరిగలా లబా లబా కొట్టేసుకుంటున్నాడు. పాపం ఏం చేసావే? ఆ రోజు నువ్వు చాలా మిస్ అయ్యవరా. ఈ కొత్త ఫిగర్ చూడు మామ. సిరి ఫ్రెండ్స్ రా. ఏంటి మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? జస్ట్ ఫన్. మాకు చెప్తే మేము నవ్వుతాం కదా. బిజీగా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. సో సారీ. ఏం సార్ ఆర్డర్? 3 బ్లాక్ కాఫీ, 3 కోల్డ్ కాఫీ. ఓకే సార్. త్వరగా తీసుకురా. సార్ స్లోగా సార్. కస్టమర్స్ ఉన్నారు. అదే సాఫ్ట్వేర్ కస్టమర్స్. నేను 10 నిమిషాల్లో కాల్ బ్యాక్. ఈ మధ్య అమ్మ రాంగ్ కాల్స్ తోటి కేక పుట్టిస్తున్నారు, జాగ్రత్త. ఈ అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు సార్. చూడ్డానికి సాఫ్ట్గా కనిపించిన మంచి రొమాన్స్ కనిపిస్తుంది. మరే ఏమిట్రా తెగ ఆలోచించేస్తున్నావు? ఎవరిని చించుదామా అని. నువ్వు బిల్లులు చించరా, ఎవరు చించక్కర్లేదు. నేను చించుదా ఉన్నది బయట కాదు, నా పక్కన ఉన్నావు. ఏంట్రా తిక్క తిక్క మాట్లాడుతున్నావు? టిప్పులు ఎక్కువయ్యాయా? సర్లేండి, ఈ రెస్టారెంట్ టిప్పులు తక్కువ, అరువులు ఎక్కువ. సగం జీతం మీకే కడుతున్నాగా. కస్టమర్స్తో చనువు ఎక్కువ, సగం జీతం అక్కడే సాంకినాగిపోతుంది. ప్లీజ్ సార్, జీతం పెంచండి. నువ్వు అడిగినప్పుడు జీతం పెంచితే నీ డ్రెస్ నేనేసుకోవాలి. సార్, చాలా రోజుల నుంచి మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను సార్. ఏమిట్రా? ప్రపంచంలో మీ అంత ఎదవ ఎవరు ఉండరు సార్. రే, మాకు చిన్న పని ఉంది, మీరు లతా గీతలను డ్రాప్ చేయండి. ఓకే బాయ్. ఓకే రా. బాయ్ బాయ్ బాయ్. యా. ఇంకా 2 లక్షలు ఉంటే సరిపోతుందా? ఓకే, ఐల్ ట్రై. అజయ్ అడిగితే లిఫ్ట్ చేయి. షిట్. పోనీ బాలుని కనుక్కుందామా? హాయ్ సిరి. అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాడు బిజినెస్ పని పైన బెంగళూరుకు వెళ్ళాడు. 2 డేస్లో రావచ్చు. 2 డేసా? ఏంటి సిరి, ఎనీ ప్రాబ్లం? కాదు బాలు, నాకు అర్జెంట్గా 2 lakhs కావాలి.
ఎప్పుడు కావాలి? రేపు మార్నింగే కావాలి. పోనీ నేను ఇవ్వనా? ఆల్రెడీ ఇచ్చావు కదా బాలు, మళ్ళీ ఇప్పుడు నో ప్రాబ్లం, ఐ విల్ మేనేజ్. కానీ ఒక కండిషన్. ఏంటి చెప్పు. ఇప్పుడు కాదు, రేపు మార్నింగ్ కలుస్తావు కదా, అప్పుడు చెప్తా. ఓకే ఓకే బాలు, థ్యాంక్స్, బాయ్. బాయ్. హలో అజయ్, చెప్పరా. ఎక్కడ? డాడ్ పని మీద బెంగళూరు వచ్చాను. అవునా, ఎప్పుడు వస్తున్నావు? ఆల్రెడీ రిటర్న్ జర్నీలో ఉన్నాను రా. సిరి నీకు ఫోన్ చేసిందంట, నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. తన అర్జెంట్ నేను కలవాలంది. ఆ టైంలో కాన్ఫరెన్స్లో ఉండుంటాను. పర్లేదు, నేను వచ్చిన తర్వాత కలుస్తాను సిరిని. ఓకే. ఓకే బాయ్. ఈ టైంలో ఫోన్ ఎందుకులే, రేపు మార్నింగ్ డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి కలుద్దాం. అజయ్, ఇందాక ఎందుకు వెళ్ళిపోయావురా? చూడకూడదే చూశాను కాబట్టి. చూడకూడదు కాదు, నువ్వు చూడాల్సిందే చూసావు. షడప్! యు చీట్! చీట్ చేసింది నేను కాదురా, నీ లవర్. నువ్వు సిరి మనసు పొందాలనుకున్నావు, తను నీ దగ్గరున్న మనీ కావాలనుకుంది. అదే మనీ నా దగ్గర ఉందని తెలిసి నాతో పక్కా పంచుకోవడానికి కూడా రెడీ అయింది. రేయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత గట్టిగా అరిచినా అదే నిజం. ఆ రోజు సిరి మదర్ ఆపరేషన్కి నువ్వు మనీ హెల్ప్ చేస్తానన్నావు, కానీ అదే రోజు రాత్రి నేను 3 లక్షలు ఇచ్చాను. ఆ విషయం నీకు చెప్పిందా? చెప్పదు. ఎందుకంటే తను మనిషి కన్నా మనసు కన్నా మనీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంతేకాదు, నిన్న నైట్ మళ్ళీ నన్ను డబ్బడిగింది. 2 లక్షలు మళ్ళీ ఇచ్చాను. ఇవ్వాలి కానీ ఎంతైనా తీసుకుంటుంది, అడగాలే కానీ ఏదైనా ఇస్తుంది. నో, నేను నమ్మను. నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు చెప్పింది నిజమైతే సిరి ఉండదు, అబద్ధం అయితే నువ్వుండవు. అవునా, సరేరా. ఇచ్చావా? మాట్లాడవే. తీసుకొచ్చాను. గుడ్. వాళ్ళిద్దరిని బాగానే పడగొట్టావు. అజయ్ దగ్గర 3 lakhs, బాలు దగ్గర 5 lakhs. డబ్బు కోసం అజయ్ గారిని ప్రేమతో పడగొట్టావు, మరి బాలు గారిని? వాడి వీక్నెస్ అమ్మాయిలు, అది నేను
క్యాష్ చేసుకున్నాను. ఏంటది? అజయ్ ఇచ్చిన గిఫ్ట్. దాంతో పని ఏంటి? పక్కన పడి. హలో, నేను కాల్ చేస్తా. నా బొమ్మ జాగ్రత్త అండి. ఫ్రెండ్షిప్ అనేవాడు లవ్ అన్నది నన్నే మోసం చేస్తారా? ఇలాంటి వాడు బ్రతకూడదు, చెప్పేయాలి. చందు ఇద్దరు కలిసి నువ్వు చీట్ చేస్తారా? 5 లక్షలు తీసుకుంది, 5 నిమిషాల ఈ రాత్రికి దాన్ని అజయ్ గారు ఏంటి గంతో కొంప తీసి సన్నాసిన తాళి కట్టిన దాని తమ్ముడువని కోట్ల వ్యాపారాన్ని నీ చేతుల్లో పెడితే ఫ్లాట్ల మీద ఫ్లాట్లు కట్టుకొని నన్ను ప్లాట్ఫామ్ మీదకి ఇడుద్దాం అనుకున్నావా? అంత మాట నిజండి బా, నా గురించి నీ దగ్గర తప్పు చెప్పారు బా. మాట్లాడుకో. తప్పు చెప్పలేదు, నీ తప్పుడు పనుల గురించి చెప్పారు. నా దగ్గరకు రాకముందు స్కూటర్ మీద తిరిగేవాడు, ఇప్పుడు స్కోడా కారులో తిరుగుతున్నావు. అంబర్పేటలో అద్దె కొంపులో ఉండేవాడివి, ఇప్పుడు అమీర్పేటలో 6 బిల్డింగులకు ఓనరయ్యా. రాదయ్య, కరెక్ట్ టయానికి వచ్చావు. అంతా ఈ నా కొడుకు చేసిన సొంత మనిషివని సంకెక్కించుకుంటే నా చొమ్ముకే చిల్లెట్టి స్విస్ బ్యాంక్ రేంజ్కి ఎదిగిపోయాడు చూడు. రే దయా, ఈ రోజు నుంచి నా 30 క్వారీల బిజినెస్ కూడా నువ్వే చూసుకో. అయ్యా, నేనా? ఇన్నాళ్ళు నాతో పాటు ఉంటూ నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు. ఇక నుంచి నా బిజినెస్లన్నిటికీ నువ్వే ఇన్ఛార్జివి. ఆడు మాత్రం తప్పు చేయడని గ్యారంటీ ఏంటి? నోర్ముయ్! ఇంకొక మాట మాట్లాడావంటే 4 చీరేస్తాను. చెత్త వెదవ. వాడు 1 రూపాయి తిన్నా నాకు చెప్పి తింటాడ్రా. నీలాగా దొంగచాటున దొబ్బి తినడు. దయా, నన్ను నమ్ముకుంటే గుండెల్లో పెట్టి చూసుకుంటాను. వెన్నుపోటు పొడవాలని చూస్తే గుండెల్లో గుణపాలు దిగుతాయి. ఇంతకు ముందు నా బామ్మర్ది నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేవాడు, ఇప్పుడేంటనా ఆ హ్యాండ్సే తీసేస్తా అంటున్నాడు. ఏం జరిగిందన్నా? వాడిని ఎదవం చేసింది నేనేరా.
అర్థం కాలేదా? వాడు మోసం చేసి సంపాదించిన డబ్బులు సీక్రెట్గా షూట్ చేసి పెద్దాయనకి చూపించాను. అంతేకాదురా, కాగితాలను సక్రంగా చూసుకోండి. నమస్తే. నమస్తే. నమస్తే సార్. నమస్తే. సరే సరే, ఇబ్బంది లేదులే. నేను చెప్తున్నాను కదా. అవునవును. దయా, నా కొడుకుని వదలదు. నా కొడుకుని శబాత్తయ్య, నాకు తెలుసురా నువ్వంటే ఏందో. రా, మీరు వెళ్ళండి. వెళ్ళండి. థ్యాంక్స్ రా. శుక్రియా బాయ్. ఎమ్మెల్యే మీద అటాక్ చేయించింది నేనే, ఆయన్ని సేవ్ చేసింది కూడా నేనే. ఆ విధంగా ఎమ్మెల్యేకి సేవలు చేస్తున్నట్టు నటించి ఆయనకు దగ్గరయ్యాను. ఈ ప్లాన్లన్నీ ఎమ్మెల్యే కోట్ల బిజినెస్కి నేనే బాస్ నవ్వాలని. హలో, హాయ్. ఏంటి ఎర్లీ మార్నింగ్ గుర్తొచ్చానా? అసలు మర్చిపోతే కదా. చాలా మిస్ అవుతున్నాను. నువ్వు మిస్ అవ్వట్లేదా? అబ్బబ్బా, స్టార్ట్ చేసావా? అసలు మాట ఏంటో చెప్పు. చెప్పాలంటే నువ్వు ఓ ప్లేస్కి రావాలి. ఆ, ఎక్కడికి? హాయ్ సిరి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. గిఫ్ట్ ఫర్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏంటిది? ఓపెన్ చేసి చూడు. వావ్, మీ ఇద్దరి పేరు చాలా బాగుంది. మీ ఇద్దరి పేరు కూడా చాలా బాగుంది. హే, మీ ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్, మీలా లవర్స్ కాదు. ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటారు, కానీ వాళ్ళే లవర్స్ అవుతారు. నాకు చందుకి ఎప్పుడు అలాంటి థాట్స్ రాలేదు. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. సారీ సిరి, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. హే, కమ్ ఆన్, డోంట్ బి సారీ. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. గో అండ్ ఎంజాయ్ విత్ దయా.